పెట్టుబడులు ఊరికే రావు. ఖజానాలో 100 కోట్లు కూడా లేవు. పాలన ఎలా చేస్తారో మేము చూస్తామంటూ హేళనగా మాట్లాడిన నోళ్లు రాష్ట్రాన్ని పాలించడమంటే అంత ఆషామాషి విషయం కాదన్న సోకాళ్ళు పెద్దవాళ్ళు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కంటే బాగా చేస్తాడా అంటూ విమర్శలు. రాష్ట్రం శ్రీలంక అవుతోందని అసత్యపు వార్తలు. పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ నీచ రాజకీయాలు. 4 ఏళ్ల పరిపాలనా కాలం తిరిగి చూసుకుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో విమర్శల నడుమ సాగిన పాలన. ఇప్పుడు విమర్శించిన నోళ్లు మూతపడ్డాయి. అనుభవం కాదు, మంచి ఆలోచనలే రాష్ట్రాన్ని నడిపించగలవని నిరూపించబడ్డాయి. పాలన అంటే ఇలా ఉండాలి అంటూ విమర్శించిన నోళ్లే ప్రశంసిస్తున్నాయి. సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నింటిలోనో రాష్ట్రం నెంబర్ 1 స్థానం కైవసం చేసుకుంది, ఇంకా చేసుకుంటూనే ఉంది. ఫలితంగా 4 ఏళ్లలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎంతో మందికి ఉపాధి లభించింది. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, ఇది 4 ఏళ్ల కష్టానికి ఫలితం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై ఉన్న నమ్మకం. చివరిగా ఒక్క మాట, వైఎస్ జగన్ అన్నది ఒక్క పేరు మాత్రమే కాదు, అది ఒక బ్రాండ్.